వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ R25కి, అట్లనే ఫస్ట్ ఇయర్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ R22 సప్లీ ఎగ్జామ్ సంబంధించినటువంటి రెండు సిలబస్లు కూడా సేమ్గానే ఉన్నాయి. సో అందుకే ఒకే దగ్గర మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నాం, పూర్తిగా సేమ్. సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలిమెంట్స్ RLC. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఆ డయాగ్రామ్ ఏంటి, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది ఒకసారి చూడండి. అది షార్ట్ క్వశ్చన్ లాగా ఇచ్చినాం ఇక్కడ. వీటిపైన లాంగ్ క్వశ్చన్స్ కూడా ప్రాబ్లమ్స్ కూడా దానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ డిఫైన్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్లానే స్టేట్ కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా, ఇది ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్ ఇది ఒకటి ఉంటుంది. ఈ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, కరెంట్ సోర్స్. మ్యాక్సిమం మీకు అన్ని క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఒకసారి మీరు మేము షార్ట్లో అయితే 8 క్వశ్చన్స్, లాంగ్లో అయితే 8 to 7 క్వశ్చన్స్ అట్లా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఏవి కూడా తీసిపోవడానికి లేదు, ఖచ్చితంగా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్. దీంట్లోంచి మీకు క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ప్రాబ్లం అడగాలనుకుంటే మాత్రం ఎట్లాంటి ఇస్తారని చెప్పడం కొంచెం కష్టమే. కాకపోతే మీరు మెథడ్ తెలిస్తే యూ కెన్ సాల్వ్ ఈజీలీ. ఓకేనా? సో మీరు మెథడ్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఎట్లా సాల్వ్ చేయాలో నేర్చుకోండి. ఇదే వస్తుందని చెప్పేసి ఏ మ్యాథమెటికల్ సబ్జెక్ట్లో ఉండదు. ఇది కూడా కొంచెం అట్లాంటిదే కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, స్టేట్ క్రిచ్ ఆఫ్ కరెంట్ లా, KVL KCL, వెరీ కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ వాట్ ఈస్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ RL సర్క్యూట్, అండ్ వాట్ ఈస్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ RC సర్క్యూట్, అండ్ మెన్షన్ లిమిటేషన్స్ ఆఫ్ సూపర్ పొజిషన్ థీరం. ఇవి. అండ్ నెక్స్ట్ 8th వన్, డిఫరెన్స్ బిట్వీన్ థెవెనిన్స్ అండ్ నార్టన్స్ ఈక్వేషన్. సో ఈ 8 క్వశ్చన్స్ థెవెనిన్స్ థీరం గురించి కూడా నేర్చుకోండి, నార్టన్స్ థీరం నేర్చుకోండి. థెవెనిన్స్ పైన కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నార్టన్స్ పైన ఉంటాయి, అండ్ సూపర్ పొజిషన్ పైన ఉంటాయి. సో ఈ మూడు కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. లాంగ్లో ఇంపార్టెంటే, షార్ట్లో కూడా ఇంపార్టెంటే. షార్ట్లో మ్యాక్సిమం అడగకపోవచ్చు, అడిగితే లాంగ్లో అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంది. అట్లనే RLC సర్క్యూట్స్, RC సర్క్యూట్స్ కూడా వెరీ ఇంపార్టెంటే. ఈ క్వశ్చన్స్ ఈ రెండు ప్లస్ ఈ సూపర్ పొజిషన్, థెవెనిన్స్, నార్టన్స్ పైన, అట్లనే KVL KCL పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఖచ్చితంగా స్కోర్ వస్తుంది, ఈజీగా పాస్ కావడానికి కూడా చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, state and explain KVL KCL, apply them to analyze a simple DC circuit with the current source and voltage source. ఇది ప్రాబ్లం. KVL KCL పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఒక 2-3 నేర్చుకుంటే మీకు ఎట్లా సాల్వ్ చేయాలనేది ఈజీ అయిపోతుంది. సో KVL KCL పైన ఒకసారి ప్రాబ్లం చూడండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సూపర్ పొజిషన్ థీరం, స్టేట్ అజంప్షన్స్, లిమిటేషన్స్, అండ్ సాల్వ్ DC నెట్వర్క్ యూజింగ్ సూపర్ పొజిషన్. ఈ సూపర్ పొజిషన్ సంబంధించిన క్వశ్చన్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు, థియరిటికల్ అడగవచ్చు, లేదంటే దాని మీద ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగవచ్చు, ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి అడగవచ్చు. అండ్ నెక్స్ట్ థెవెనిన్స్ థీరం పైన, అట్లనే 4th వన్ నార్టన్స్ థీరం, సూపర్ పొజిషన్, థెవెనిన్స్, నార్టన్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 4 క్వశ్చన్స్ పైన వెరీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయండి. అట్లనే వేరే ఎక్కువ ఉన్నాయి, ఇంకా చూడండి. డిరైవ్ ది టైమ్ డొమైన్ రెస్పాన్స్ ఆఫ్ RL అండ్ DC ఎగ్జైటేషన్. సో కరెంట్ గ్రోత్ అండ్ డికే అని ఇచ్చాను ఇక్కడ. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 6th వన్, డిరైవ్ ది ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆఫ్ RC సర్క్యూట్ ఫర్ స్టెప్స్ ఇన్పుట్ వోల్టేజ్. ఇది కొంచెం డెరివేషన్ ఉంటుంది, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. మీరు దీనిపైన ఇది RL RC థెవెనిన్స్, నార్టన్స్, సూపర్ పొజిషన్ తర్వాత మీరు చూడాల్సిన క్వశ్చన్ ఏదైనా ఉంటే ఇది ఒకటి అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 7th వన్, కంపేర్ థెవెనిన్స్ అండ్ నార్టన్ థీరం విత్ సూటబుల్ సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్స్. మీకు ఇవి నేర్చుకుంటే ఇది కంపారిజన్ మీరే రాయగలుగుతారు ఓన్గా. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, డిఫైన్ RMS వాల్యూ ఆఫ్ AC క్వాంటిటీ అండ్ వాట్ ఈజ్ ఫేజర్, డిఫైన్ పవర్ ఫ్యాక్టర్, వాట్ ఈజ్ రియాక్టివ్ పవర్, condition for series resonance, and advantage of 3-phase system, difference between star and delta connections. And next define apparent power. సో ఇవి 8 క్వశ్చన్స్ మీకు సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్లో ఆర్ఎంఎస్ వాల్యూ, ఏసీ ఈక్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లనే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఫేజర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా 3 ఫేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, దానికి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ డెల్టా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది కూడా తీసడానికి లేదు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ సిమ్యులేషన్ వేవ్ ఫామ్, డిఫైన్ పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ యావరేజ్ వాల్యూ. ఇవి కంపల్సరీగా అడిగే క్వశ్చన్. సైనసోయిడల్ వేవ్ ఫామ్స్ అని ఇక్కడ ఇచ్చాము, బట్ వీటిల పైన మీకు ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఒక చాయిస్ ఉంది, దీని ప్రాబ్లమ్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చి ఫేజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏసీ క్వాంటిటీస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ రియల్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ మఫిషన్ పవర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ expression for real power. Okay, and next analyze RLC, RC and RLC circuit and a single phase AC supply. Very most important question lo idi kuda untundi, fourth one. And next fifth one ki vachesadi explain series resonance in RLC circuit and derive resonant frequency. And for sixth one explain power factor and method of power factor improvement. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎక్స్ప్లెయిన్ 3 phase బ్యాలెన్స్డ్ సర్క్యూట్ విత్ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్. ఈ స్టార్ డెల్టా పైన క్వశ్చన్స్ అవ్వడానికి ఎక్కువ చాయిస్ ఉంది, స్టార్ డెల్టాని మాత్రం వదలకండి. నెక్స్ట్ డిరైవ్ లైన్ ఫేజ్ వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఇన్ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్. ఓకేనా, సో ఈ స్టార్ అండ్ డెల్టాని మర్చిపోకండి, అట్లనే ఆర్ఎల్సీకి సంబంధించిన ఈ క్వశ్చన్స్ కూడా మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇవి ఓకేనా, సో ఆర్ఎంఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యేదానికి ఛాయిస్ ఉంది. ఇక థర్డ్ యూనిట్లో చూస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్, డిఫైన్ ఈఎంఎస్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ వాట్ ఆర్ కాపర్ లాసెస్, వాట్ ఆర్ కోర్ లాసెస్, డిఫైన్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, డిఫైన్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఇవి క్వశ్చన్స్. అట్లనే ఎయిత్ వన్ చూస్తే మెన్షన్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇందులో మీరు ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుంటే ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈఎంఎస్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, సెకండ్ ఆర్డర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆర్డర్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి, టోటల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మీరు నేర్చుకుంటే మీకు షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్ వెరీ ఈజీగా ఉంటుంది మీకు, ఫస్ట్ సెకండ్ యూనిట్లతో కంపేర్ చేస్తే థర్డ్ యూనిట్ ఈజ్ వెరీ ఈజీ. ఒకసారి దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి, ప్రిన్సిపల్ నేర్చుకోండి, కన్స్ట్రక్షన్ నేర్చుకోండి, ఎట్లా డ్రా చేస్తారు నేర్చుకోండి, వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇవాల్యూషన్ సర్క్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఎట్లా డ్రా చేస్తాం ఏంటి, అది చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ మెథడ్ టు రెడ్యూస్ దెమ్. And next define and derive efficiency of transformer, explain voltage regulations of transformer, explain auto transformer with advantages and applications, explain 3 phase transformer connections. ఈ 3 phase పైన ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వోల్టేజ్ రెగ్యులేటర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, అసలు మొత్తం ట్రాన్స్ఫార్మరే కాబట్టి సో మీకు ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి చూడండి. ఇక ఫోర్త్ ఇంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ డీసీ మెషిన్, డిఫైన్ స్లిప్ ఆఫ్ ఇండక్టర్ మోటార్, వాట్ ఈస్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, define synchronous speed, mention any 2 applications of induction motor, what is torque, slip characteristic, define alternator, one difference between DC motor and AC motor. సో ఇవి ఫోర్త్ యూనిట్ సంబంధించినటువంటి క్వశ్చన్. దీంట్లో డీసీ మోటార్ అంటే ఏంటి, ఏసీ మోటార్ అంటే ఏంటి, డీసీ మెషిన్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండక్టర్ మోటార్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, సింక్రోనస్ స్పీడ్ ఏంటి, ఇవి ఒకసారి చూడండి. ఇందులో టార్క్, స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్ లాగా ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ డిఫైన్ ఆల్టర్నేటర్, ఇది కూడా ఇంపార్టెంటే ఓకేనా. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డీసీ మెషిన్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది లాంగ్ క్వశ్చన్స్లో. అట్లనే దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ అండ్ ఎక్స్ప్లెయిన్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ షంట్ ఇచ్చాము, సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఇది కూడా ఎట్లా ఉంటుంది, రొటేట్ ఇలా అవుతుంది ఇండికేత ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ 3 phase ఇండక్షన్ మోటార్, explain torque slip characteristics of induction motor, explain construction and working of single phase inductor motor, explain construction and working of synchronous motor. సో అన్ని ఎక్స్ప్లెనేషన్ కన్స్ట్రక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది మాత్రం ఇందులో. సో దీనిపైన ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాయిస్ ఉంది. ఇంట్లోంచి కూడా ఎక్కువ మ్యాటర్కు మీకు సబ్జెక్ట్ మొత్తం ప్రాబ్లమేటిక్కే. థియరీ చదువుకొని పోతే మాత్రం ఖచ్చితంగా కష్టాల్లో పడతారు. యూ కెన్ కాన్సన్ట్రేషన్ ఆన్
ప్రాబ్లమ్స్ ఒక్క మెథడ్ నేర్చుకోండి, ఒక 1-2 మెథడ్స్ నేర్చుకోండి ప్రతి యూనిట్లోంచి. ఆ మెథడ్సే మీకు వేరే ప్రాబ్లంలాగా వస్తాయి. అంతేగాని మీరు మెథడ్ ఏం చూడకుండా గుడ్డిగా పోయి రాస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక 5th యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈజ్ ఎంసీబీ, వాట్ ఈజ్ ఈఎల్సీబీ, డిఫైన్ ఎర్తింగ్, మెన్షన్ టైప్స్ ఆఫ్ వైర్స్, డిఫైన్ ఆంపియర్ హవర్ efficiency of battery, what is power factor, define energy consumption unit, and one advantage of earthing. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎంసీబీ, ఈఎల్సీబీ, ఎర్తింగ్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్. మెన్షన్ టైప్స్ ఆఫ్ వైర్స్ కూడా ఇది చిన్న క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ కూడా ఈజీ యూనిట్లో ఇది కూడా ఉంటుంది 5th యూనిట్. ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, ఎక్స్ప్లెయిన్ ఎల్టీ స్విచర్స్ కాంపోనెంట్స్, ఎస్ఎఫ్యూ, ఎంసీబీ, ఈఎల్సీబీ, ఎంసీసీబీ ఇవి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్స్. సో మీరు ఈజీగా రాయగలుగుతారు ఈ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎర్తింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ ఇంపార్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్, సాల్వ్ ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనర్జీ కన్జంప్షన్, ఎక్స్ప్లెయిన్ బ్యాటరీ బ్యాకప్ క్యాలిక్యులేషన్స్ ఫర్ డొమైన్స్. ఇవి మీకు 15కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ మేము చెప్పబోతుంది అంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి టైప్స్ వస్తాయని. జస్ట్ నేను చదవట్లేదు, జస్ట్ ఒకసారి మీరు ఇవి స్క్రీన్ షాట్ తీసుకుంటూ వెళ్ళిపోండి. ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి. జస్ట్ ఒక్కొక్క యూనిట్ నేను స్కిప్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు కొత్తగా ఎవరైనా మళ్ళీ చూసినట్లయితే మా ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా, మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలన్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బీటెక్ సంబంధించింది ఏదున్నా కానివ్వండి, ఒక కామెంట్లో మాకు పంపిస్తూ ఉండండి. మేము దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. లేదంటే దానికి సంబంధించిన వీడియోస్ కానీ, దానికి సంబంధించిన మ్యాటర్ కానీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు థ్యాంక్ యూ, వెల్కమ్. అండ్ ఇది 5th యూనిట్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.